yes. సో ఎర్లీ మార్నింగ్ మనం ఏమేమి తెలుసుకున్నాము స్టాటిస్టిక్స్ లో ఏమేమి తెలుసుకున్నాం మనం స్టాటిస్టిక్స్ లో టోటల్ గా అన్గ్రూప్డ్ డేటాకు సంబంధించిన వాల్యూస్ అర్థమెటిక్ మీన్ మీడియన్ మోడ్ సంబంధించి మనం నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, హౌ టు కన్స్ట్రక్ట్ దట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. దేర్ ఆర్ two tables. One is exclusive intervals and another is inclusive intervals. Exclusive intervals and inclusive intervals. These are three. So now I am going to sharing this video. Just listen. Okay, sir. Okay. Hi, good morning, students. Welcome to my YouTube channel. In this video, we learn to prepare frequency distribution table. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో మనం చూద్దాం. ముందుగా ప్రజెంటేషన్ ఆఫ్ డేటా. We have seen that data is a collection of numbers gathered to give some information. To get a particular information from the given data quickly, the data can be arranged in a tabular form using tally marks. మనం పర్టికులర్గా ఒక టాపిక్ మీద ఒక ఇన్ఫర్మేషన్ మీద గ్యాదర్ చేసినటువంటి ఆ యొక్క న్యూమరికల్ డేటా అనేది అందరికీ ఈజీగా అండర్స్టాండింగ్ కావాలంటే మరి ఆ డేటాని ఏం చేయాలంటే అరేంజ్డ్ ఇన్ ఏ టేబులర్ ఫామ్ యూజింగ్ టాలీ మార్క్స్. టాలీ మార్క్స్ని ఉపయోగించుకుని దాన్ని మనం టేబుల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ద డేటా కలెక్టెడ్ విత్ సమ్ డిఫైన్ పర్పస్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ లార్జ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ డిసిజన్స్ బై అబ్జర్వింగ్ లార్జ్ డేటా. లార్జ్ డేటా ఈజ్ సింప్లిఫైడ్ ఆర్ కండెన్స్డ్ అండ్ ప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ అండ్ డయాగ్రామ్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్లో ఇప్పుడు 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అనుకుందాం. ఆ 100 మెంబర్స్ యొక్క మార్క్స్ కావచ్చు, హైట్ కావచ్చు, వెయిట్ కానీ మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఆ ఇన్ఫర్మేషన్ అనేది రా డేటా అంటే అదేవిధంగా ఎలా తీసుకున్నాం అలాగే ఉన్నట్లయితే దాన్ని అబ్జర్వ్ చేసి మనం డిసిజన్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఆ సేకరించినటువంటి డేటాను మనం గ్రూప్స్గా అంటే లో హైట్, మిడిల్, మీడియం, అబవ్ హైట్, అలా కాకుండా లో వెయిట్, మీడియం, అబవ్ వెయిట్, లో మార్క్స్, మీడియం, యావరేజ్, అబవ్ యావరేజ్ ఇలా గ్రూప్స్ చేసుకున్నట్టు ఏమవుతుంది మనకి అండర్స్టాండింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే ఏ పర్పస్ కోసం అయితే మనము గ్యాదర్ చేసినామో ఆ పర్పస్ అనేది రీచ్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అందువరకు మనం ఫస్ట్ ఏం చేస్తాం, టేబుల్ ప్రిపేర్ చేస్తాం. టేబుల్ తర్వాత దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం డయాగ్రామ్స్ ద్వారా కూడా చూపించడం మనం బిఫోర్ క్లాసెస్లో నేర్చుకున్నాం. హిస్టోగ్రామ్ కావచ్చు, పైగ్రాఫ్ కావచ్చు, ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇట్ ఈస్ పాసిబుల్ టు టేక్ డిసిజన్ అబౌట్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ డేటా ప్రజెంటేషన్. ఈ విధంగా మనం ప్రజెంటేషన్ చేసేదాన్ని డేటా ప్రజెంటేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు టేబులేషన్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా. ఏ సిస్టమేటికల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద డేటా ఇన్ ఏ టేబులర్ ఫామ్ ఈజ్ కాల్డ్ టేబులేషన్ ఆర్ ప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా. ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్ చేస్తాం. ఇక్కడ నెంబర్స్ని ఇచ్చినటువంటి నెంబర్స్ను మరి టేబులర్ ఫామ్లో చేసినట్టు దాన్ని టేబులర్ ఆర్ ప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా అని అంటాము. ఇక్కడ క్లాసిఫైడ్ డిస్ట్రిక్ట్ అబ్జర్వేషన్స్ ఆఫ్ ద డేటా ఈజ్ ఫ్రీక్వెన్సీస్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాము. మరి ద పాయింట్స్ విచ్ ఆర్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ ప్రిపేర్. సో
ఒక సిస్టమాటిక్ గా మనం ఆ టేబుల్ ను తయారు చేసుకోవడాన్ని మనం తయారు చేసుకోవడాన్ని డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని పిలుస్తాం. ఈ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ను ఎలా చేస్తాము? ఫస్ట్ 0 to 10 మార్క్స్. సో సపోజ్ 100 పీపుల్ ఉన్నారనుకోండి. ఈ 100 పీపుల్ యొక్క మార్క్స్ మనము టాలీ చేసినప్పుడు 0 to 10 ఇంతమంది, తర్వాత 10 to 11 to 20 ఇంతమంది, తర్వాత 21 to 30 ఇంతమంది, తర్వాత 31 to 40 ఇంతమంది. ఈ విధంగా మనం రాసుకొని ఇంతమంది ఉన్నారు, ఇంతమంది చేస్తారు, మొత్తం మనము దీంట్లో ఇంతమంది మార్కులు వచ్చినాయి. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో ఇంతమంది చేసినారు. సో ఇక్కడ 0 to 10, 11 to 20 ఇవన్నీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అంటారు. వీటిని మనం రాస్తున్నాం అన్నమాట. 21 to 30, 31 to 40, 41 to 50 ఈ విధంగా రాసిన తర్వాత సో 0 to 10 మార్క్స్ ఎవరికైనా వచ్చినాయా, వాళ్ళకు వస్తే ఈ విధంగా రాసుకుంటూ పోతాం. 4 చిహ్నాలు, 4 టాబులేషన్. ఈ ఒకవేళ 5th one కూడా ఉంటే ఈ విధంగా రాస్తాం అన్నమాట. 5th one కూడా ఉంటే ఈ విధంగా రాస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ 5. వీటిని ఏమంటాం మనము? ఈ ట్యాబులర్ ఫామ్ లో వీటిని ఏమంటాం? చిహ్నాలు అంటారు. వీటిని ఏమంటాం? ఇంగ్లీష్ లో ఏమంటాం మనం? ఐడెంటికల్ మార్క్స్ అన్నమాట. మార్క్స్ అని అంటారు. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చేసేటప్పుడు మనము ఏమేమి ఉపయోగించాలి? క్లాస్ షుడ్ బి ఓవర్లాపింగ్. జనరల్ గా మార్క్స్ అయితే మనం ఏం చేస్తామంటే 1 to 10, తర్వాత 11 to 20, 21 to 30, 31 to 40 ఈ విధంగా రాస్తాం. అలా కాకోకుండా ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు అని చెప్పినాం మనం. ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్, ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్. 1 minute. సో ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ అండ్ ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ అని 2 విధాలుగా చేయొచ్చు అని మనం చెప్పినాం. సో ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ అండ్ ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ అని 2 విధాలుగా చేయొచ్చు అని మనం చెప్పినాం. ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ ఎలా ఉంటాయి? 1 to 10, తర్వాత 0 to 10, 10 to 20, తర్వాత ఇంకోటి ఏంటి 20 to 30, 30 to 40 ఈ విధంగా ఉంటాయి. తర్వాత ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ అంటే 1 to 10, 11 to 20, తర్వాత 21 to 30 ఈ విధంగా ఉంటాయి. సో ఎస్. నెక్స్ట్ ఒక్కరు చదవండి అన్న, చదవండి ఒకరు. ఆర్ యూ సీయింగ్ దిస్? ఒక్కరు చదవండి, ఎవరో ఒకరు. ఎవరు లేదా? అన్మ్యూట్ చేసేసానా? The points which are to be kept in mind while preparing frequency distributions. Okay. Class should be overlapping. Class should be overlapping. There should be no gaps between the classes. అంటే మనకు ఈ విధంగా రాసిన తర్వాత 1 to 10 రాసిన తర్వాత మళ్ళీ 40 to 50, మళ్ళీ 70 to 90 ఈ విధంగా రాయకూడదు. గ్యాప్స్ ఉండకూడదు. 1 to 10 తర్వాత ఇమ్మీడియట్ గా 11 to 20, 20 తర్వాత 21 to 30, మళ్ళీ 31 to 40 ఈ విధంగా రాసుకుంటూ పోవాలి. అప్పుడే అది మనకు కరెక్ట్ అవుతుంది అనమాట. సో అది అనమాట. నెక్స్ట్ నాన్న మూడోది చదవండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. As far as possible, the classes should be the same size. As far as possible, the classes should be same size. Size means మీకు చెప్పినాను ఇంతకుముందు, class height or class interval or class size are the same thing. So upper limit minus lower limit or upper boundary minus lower boundary is called class limit or class size or class interval. That's it. Next, classes should be clear.
classes should be clear. There should not be any ambiguity. అస్పష్టత ఉండకూడదు, క్లాసెస్ షుడ్ బి క్లియర్, వెరీ క్లియర్. క్లాసెస్ షుడ్ బి వెరీ క్లియర్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ ambiguity. The number of classes should be neither very large nor very small. పెద్దగా ఉండకూడదు, అలానే చిన్న క్లాసులు కూడా ఉండకూడదు. అంటే ఒకసారి 11 క్లాసులు 12 క్లాసులు తీసుకోకూడదు, అలాగే 2 or 3 క్లాసెస్ తీసుకోవచ్చు. మినిమం 5 or 6 ఉండాలి. ఉండేదానికి మనం స్కోప్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ every score the number of classes, every score of the data should find a place in one class or the other distinctively. ఒక క్లాస్ లో ఉన్నది ఇంకో క్లాస్ లో ఉండడానికి వీలు లేకుండా చేసుకోవాలి. మనం క్లాసెస్ ఇంటర్వెల్స్ ను ఒక క్లాస్ లో ఉన్నదాన్ని ఇంకో క్లాస్ లో వీలు లేకుండా చేసుకోవాలి. If the data is classified in a convenient way and presented in a table, it is called frequency table or frequency distribution. If the data is classified in a convenient way and presented in a table, ఒక సౌకర్యవంతమైన మార్గంలో, మనకు అర్థమయ్యే మార్గంలో మనం కనుక ప్రజెంట్ చేయగలిగితే అటువంటి టేబుల్ మనం ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఫ్రీక్వెన్సీ టేబుల్ ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. మరి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేవి మీ యొక్క మైండ్లో ఉంచుకోండి. ఫస్ట్ వన్, క్లాసెస్ షుడ్ బి ఓవర్లాపింగ్. అంటే ఎప్పుడు కూడా క్లాసెస్ అనేటివి ఓవర్లాపింగ్ కాకూడదు. దేర్ షుడ్ బి నో గ్యాప్స్ బిట్వీన్ ద క్లాసెస్. మరి అంటే క్లాసెస్ మధ్యలో మనకి ఏ నెంబర్ కూడా మిస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దానికి ఏమంటే 1 to 5 ఉంది, నెక్స్ట్ దాంట్లో 4 to 10 అని ఇలా ఉండకూడదు. ఏమవుతుంది, ఇక్కడ 5 అనే నెంబర్ అనేది ఓవర్లాపింగ్ అవుతుంది, 2 క్లాసుల్లో వస్తుంది, ఇలా ఉండకూడదు. అలాగే 1 to 10, నెక్స్ట్ది 12 to 20, ఇలా మధ్యలో ఏ నెంబర్ కూడా మిస్ కాకూడదు. 10 తర్వాత 11 ఉండాలి. అంటే అక్కడ అబ్జర్వేషన్ లేకపోయినప్పటికీ క్లాసెస్ మాత్రం మిస్ కాకూడదు, గ్యాప్స్ ఉండకూడదు. యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ద క్లాసెస్ షుడ్ బి ద సేమ్ సైజ్. అంటే క్లాసెస్ యొక్క సైజ్ అనేది సేమ్ ఉండాలి. అలా కాకుండా ఫస్ట్ క్లాస్ ఏమో 1 to 5 ఇచ్చి నెక్స్ట్ క్లాసు 6 to 16, థర్డ్ క్లాసు 17 to 100, ఇలా క్లాస్ యొక్క హైట్ అనేది డిఫరెంట్గా ఉండకూడదు. సేమ్ క్లాస్ వచ్చేటట్టు తీసుకోవాలి క్లాస్ సైజ్ అనేది. నెక్స్ట్ వన్, క్లాసెస్ షుడ్ బి క్లియర్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ambiguity. ద నెంబర్ ఆఫ్ క్లాసెస్ షుడ్ బి నైదర్ వెరీ లార్జ్ నార్ వెరీ స్మాల్. అంటే నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ ఉండకుండా మనకి పర్టికులర్గా 5 to 10 క్లాసెస్ మాత్రం ఉండేటట్టు తీసుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాల్లో 11 నుంచి 15 వరకు కూడా ఉండవచ్చు, కానీ 10 దాటకుండా చూసుకోండి. ఎవరి స్కోర్ ఆఫ్ ద డేటా షుడ్ ఫైండ్ ఏ ప్లేస్ ఇన్ వన్ క్లాస్ ఆర్ ద అదర్ డిస్టింక్టివ్లీ. అంటే ఏ క్లాస్ అయినా సరే, ఏ వాల్యూ అయినా సరే ఏదో ఒక క్లాస్కు మాత్రమే రీచ్ నెంబర్లో మాత్రమే ఉండాలి. ఇఫ్ ద డేటా ఈజ్ క్లాసిఫైడ్ ఇన్ ఏ కన్వీనియంట్ వే అండ్ ప్రజెంటెడ్ ఇన్ టేబుల్, ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ టేబుల్ అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వన్, రేంజ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద డేటా ఈజ్ కాల్డ్ ఇట్స్ రేంజ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ ద డేటా ఈజ్ కాల్డ్ ఇట్స్ రేంజ్. రేంజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దామా. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో మన పుస్తకంలో ఇచ్చింది కదా క్వశ్చన్. సో ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇచ్చినటువంటిది ఈ డేటాని ఏమంటాము, రా డేటా అంటాము. రా డేటా, ప్రైమరీ డేటా అంటాము. ఈ ప్రైమరీ డేటాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ? మినిమం వాల్యూ ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ దిస్ డేటా? మ్యాక్సిమం వాల్యూ ఈజ్ 10. నెక్స్ట్ ఆఫ్ ఆల్, ఫైండ్ ద రేంజ్. రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఈక్వల్ టు 9. 10 minus 1 ఈక్వల్ టు 9 అవుతుంది. దిస్ వన్ ఈజ్ కాల్డ్ రేంజ్ ఆఫ్ ద డేటా. నెక్స్ట్ వన్, ఇప్పుడు క్లాసెస్ మనం వర్టికల్గా 3 కాలమ్స్ ఉండాలి. ఫస్ట్ దాంట్లో మార్క్స్, మరి సెకండ్ దాంట్లో ఏం తీసుకోవాలి? టాలీ మార్క్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? సెకండ్ కాలం లోపల టాలీ మార్క్స్. నెక్స్ట్ థర్డ్ కాలంలో ఏం తీసుకుంటామంటే ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. థర్డ్ కాలం ఫ్రీక్వెన్సీ. ఓకేనా స్టూడెంట్స్, అర్థమవుతుందిగా? మరి మీకు వీడియో నచ్చుతున్నట్టయితే కింద ఒకసారి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో టాలీ మార్క్స్, ఫ్రీక్వెన్సీ రాసుకున్నాం కదా.
ఇప్పుడు ఒక్కొక్క అబ్జర్వేషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ అది ఏ క్లాస్లో వస్తే ఆ క్లాస్లో ఏం చేయాలంటే టాలీ మార్క్స్ గీయాలి. మళ్ళీ టాలీ మార్క్స్ ఏ విధంగా గీస్తాం నేర్చుకున్నాం కదా. 8th క్లాస్లో కూడా వర్టికల్లీ లైన్ గీస్తాం. అలాగే టాలీ మార్క్స్లో కూడా 4 అయిపోయిన తర్వాత 5th దాన్ని ఏం చేస్తాం మనం అడ్డంగా హారిజంటల్గా గీయడం జరుగుతుంది. గ్రూప్గా రాసుకుంటాం. చూడండి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 5 నెంబర్ ఇక్కడ ఒక లైన్ గీస్తాం. నెక్స్ట్ ఇది 8 6 4 2 అలాగే 5 4 9 10 2 నెక్స్ట్ 1 1 3 4 5. సో ఫస్ట్ హారిజంటల్ లైన్ కంప్లీట్ అయిపోయింది. రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తాము, మరి ఎన్ని మార్కులు వస్తే మంచి చదివినట్టు విద్యార్థి? సో 6 7 వచ్చినట్టయితే మంచి చదివినట్టు. యావరేజ్ అంటే హాఫ్ మార్కులు 5 కానీ 4 కానీ. బిలో యావరేజ్ అంటే 1 మార్క్ 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు. చేసుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఏం చేసిందంటే ఈ విధంగా 3 పార్ట్స్ చేసుకున్నాడు టీచర్. 1 to 3 వరకు వచ్చినటువంటి వాళ్ళను. సో ఆఫ్ 10 మార్క్స్ who got 6 to 10 is above average. Of 10 marks 4 to 5 average. Of 10 marks 1 to 3 need extra class. ఈ విధంగా ఒక టీచరు తన యొక్క పిల్లలను అసెస్ చేసుకునే దానికి ఈ ఫ్రీక్వెన్సీ టేబుల్ను వాడుకోవచ్చు అన్నమాట. సో దోస్ హూ నీడ్ ఎక్స్ట్రా క్లాసెస్ for 1 to 3 marks people, there is no need for 6 to 10 marks to get people for extra classes. 4 to 5 means average people, they may need extra classes also. నీడ్ ఎక్స్ట్రా క్లాస్. వీళ్ళకి విద్యార్థులకు ఏమవుతుంది, ఎక్స్ట్రా క్లాస్ అవసరం అవుతుంది. 4 నుంచి 5 వరకు యావరేజ్, 6 నుంచి 10 వరకు వెల్ అంటే బాగా చదువుతున్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్ట్రా క్లాస్ అవసరం లేదు. మరి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది, క్లాసెస్ అనేటివి ఇండివిజువల్గా కాకుండా ఈ విధంగా రాసుకోవచ్చు. మరి ఈ విధంగా రాసుకున్నటువంటి వాటిని ఏమంటాం అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. క్లాస్ ఇంటర్వెల్. మరి ఇప్పుడు మనం అలాగే మీరు కూడా ఒక యాక్టివిటీ ఇచ్చిండు. మేక్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఆఫ్ ద ఇనిషియల్ లెటర్స్ టు ద డినోట్స్ సర్నేమ్స్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీ తరగతిలో ఉన్నటువంటి అందరు విద్యార్థుల యొక్క ఇన్సల్ సర్నేమ్ లెటర్ని రాసుకొని ఆ లెటర్ని బేస్ చేసుకుని ఏం చేయాలంటే ఇప్పుడు ఏ ఎంతమందికి వచ్చింది, బి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంది, అవసరం లేదు. ఓకే, ఇంటీజర్. నెక్స్ట్ ఇంటీజర్ ఈజ్ 9. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ 30 క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ యొక్క హైట్ 10 ఉండాలి కాబట్టి 30 నుంచి 40. నెక్స్ట్ ఇది లేదా 30 నుంచి 39 కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, 105 సెకండ్ క్లాస్, లాస్ట్ నుంచి సెకండ్ క్లాస్లో, 90 థర్డ్ క్లాస్లో. ఓకేనా, ఫస్ట్ రో ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ 30 50 75 95 చూడండి, 90 నుంచి 100 మధ్యలో వచ్చేసి 80 yes. Okay, you cannot minimize Zoom. Okay, now so downloads are also there. మా అరవద్దమ్మా. సో 1 minute అన్న వస్తుంది ఇది.
నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ లో ఏ విధంగా మనం చేయాలనేది తెలుసుకున్నాము. దాని తర్వాత ఇంకా అర్థమెటిక్ మీన్ యావరేజ్ యొక్క అర్థమెటిక్ మీన్ ఆర్ యావరేజ్ దాని పేరు ఏం పేరు, స్టెప్ డీవియేషన్ మెథడ్ నేర్చుకోవాలి. తర్వాత డీవియేషన్ మెథడ్ కూడా నేర్చుకోవాలి. వచ్చేసింది చూడండి. సో స్క్రీన్ షేర్ వచ్చేసినట్టు గుర్తు నాకు. ఓకే, సో 3 పొద్దున్న నేర్చుకున్నాం. ఇది 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్ ద ఫార్ములా ఆఫ్ మోడ్ ఫర్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. సో ఇది గ్రూప్డ్ డేటాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ గ్రూప్డ్ డేటా ప్రాబ్లమ్స్ లో మనకు మీన్ అనేది ఎక్కడ వచ్చింది, ఫార్ములా ఎక్కడ వచ్చింది మీన్ అనేది, సిరీస్. సో ఇది అన్గ్రూప్డ్ డేటా, ఇది మీన్ అన్నమాట. సో మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా సమ్మేషన్ fi అజ్యూమ్డ్ మీన్ a ప్లస్ సమ్మేషన్ fi dA బై సమ్మేషన్ fi అని రాసుకోవచ్చు, లేదా సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi అయినా రాసుకోవచ్చు. ఇది xi అనేటన్ని కూడా మిడ్ వాల్యూస్ అన్నమాట. xi అనేటన్ని కూడా మిడ్ వాల్యూస్ అంటారు. సో x అంటే మిడ్ వాల్యూస్. ఓకే, x అంటే మిడ్ వాల్యూస్ అన్నమాట. మిడ్ వాల్యూ, హౌ కెన్ వి ఫైండ్ మిడ్ వాల్యూస్? మిడ్ వాల్యూస్ ఫైండ్ upper limit plus lower limit by 2, or upper boundary plus lower boundary by 2, or their average is called mid value of that class interval. చూడండి, సమ్మేషన్ fi సమ్మేషన్, ఇప్పుడు నేను ఈ ఇంకుతో రాస్తున్నా సార్, సమ్మేషన్ fi xi బై సమ్మేషన్ fi. అట్లాగే ఒకవేళ మనం అజ్యూమ్డ్ మీన్ అనుకుంటే, అంటే మనం ముందే ఇది మీన్ అని మనం అనుకుంటే కనుక, అప్పుడు ఫార్ములా ఏంటంటే a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi. a ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్, di ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a. తర్వాత fi వచ్చేసి ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటే కూడా ఇది సమ్మేషన్ fi ui బై సమ్మేషన్ fi ఇంటూ h ప్లస్ a అని ఉంటుంది అనమాట. ఇక్కడ ui ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ a బై h. ఓన్లీ అర్థమెటిక్ మీన్స్ మాత్రమే 3 ఫార్ములాస్ వస్తాయి మనకు. ఒకటి డైరెక్ట్, చిన్న వాల్యూస్ ఉంటే ఆ విధంగా రాస్తాం, అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ మిడ్ వాల్యూస్ అని. ఒకవేళ మనం అజ్యూమ్డ్ మీన్ తీసుకుంటే a ప్లస్ సమ్మేషన్ fi di బై సమ్మేషన్ fi రాస్తాం. a అనేది అజ్యూమ్డ్ మీన్ అన్నమాట. di అంటే xi మైనస్ a బై, సో xi అంటే ఆ యొక్క మిడిల్ వాల్యూ. నెక్స్ట్ సమ్మేషన్ fi ui అంటే xi మైనస్ a బై h అంటే ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ అంటారు. h అంటే క్లాస్ ఇంటర్వెల్, వచ్చింది రాసేది క్లాస్ ఇంటర్వెల్ అంటారు. క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ హైట్ ఆర్ క్లాస్ లెంగ్త్ ఎలా కనుక్కుంటామంటే ఇంతకు మునుపు మనం చేసినాం. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ వాల్యూ మైనస్ లోయర్ వాల్యూ, దట్స్ ఇట్. సో అది ఈ ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ ఫార్ములాస్. వీటికి సంబంధించిన ఒక ప్రాబ్లం చేద్దాం. అట్లాగే మీడియన్ ఆఫ్ ద గ్రూప్ డేటా అంటే ఇది l ప్లస్ n బై 2 మైనస్ cf బై f ఇంటూ h. ఇది ఫార్ములా అన్నమాట. ఇదేంటిది గ్రూప్డ్ డేటాకు. ఇక్కడ కూడా మనము ఇదంతా గ్రూప్డ్ డేటాకే, ఇది అన్గ్రూప్డ్ డేటా అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయిపోతుంది. ఇది మీనియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అంటే ఇది అన్నమాట. మీనియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అంటే ఇది, మీన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అంటే అదనమాట. సో గ్రూప్డ్ డేటా ఆ విధంగా మనం రాసుకుంటూ ఉంటాం, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ వచ్చేసి అలాగే
అన్గ్రూప్డ్ డేటా కంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఏదైతే వస్తుందో దాన్ని మోడ్ అంటారని మనకు తెలుసు. అన్గ్రూప్డ్ డేటాకు మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఏది వస్తుందో అదే అన్గ్రూప్డ్ డేటా అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఫార్ములా గ్రూప్డ్ డేటాకు. ఇక్కడ ఇది ఫార్ములా వచ్చేసి ఇది మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా. నెక్స్ట్ మోడ్కి అయితే ఫార్ములా ఇందాకే మనం తెలుసుకున్నాం. మోడ్కు ఇది L plus F1 minus F0, L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 by into H. ఇది వీటిని మనం ఏమంటామంటే ఫార్ములాస్ ఆఫ్ మోడ్ అండ్ మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అని అంటాం అనమాట. సో ఇది ఈ రెండు ఒకటే దాంట్లోకి రాకపోవచ్చు. సో ఇది వచ్చేసి మోడ్, ఇది వచ్చేసి మీడియన్, ఇవన్నమాట. తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చేసేసినాం. 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి? 4 మార్క్స్ ప్రాబ్లం చేసేటప్పుడు మనకి ఇక్కడ x bar is equal to a plus summation fi ui by summation fi into h idannమాట. summation fi ui by summation fi into h. So first 4 marks problems, consider the following: 200, 250, 250, 300, 300, 350. These are all the exclusive intervals అంటారు. వీటిని ఏమంటాము? ఎక్స్క్లూజివ్ ఇంటర్వల్స్ అంటారు. ఒక దాని యొక్క అప్పర్ బౌండరీ తర్వాత దాని యొక్క లోయర్ బౌండరీ, దాన్ని ఏమంటాము? మనం ఎక్స్క్లూజివ్ ఇంటర్వల్స్ అంటాం. ఫైండ్ ద మీన్ ఆఫ్ దిస్ డేటా అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, మనం చేయలేం. పెద్ద వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే చేయలేం. అందుకని యూఐ తీసుకుంటున్నాం అన్నమాట. వేరే ఏం ఛాన్స్ లేదు. సో జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ నాన్న. ఇక్కడ ఎక్స్ఐ అంటే అర్థం ఏంటంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2, అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2. సో 250 plus 200, 250 plus 200 by 2. 250 ఎంత? 450 by 2. 450 by 2 అంటే ఎంత? 225. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్ లేదా క్లాస్ హైట్ లేదా ఇంకోటి ఎలా తెలుసుకుంటామంటే అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ అని చెప్పినా కదా నేను. సో ఈ విధంగా చూడండి. ఫస్ట్ ఒక క్లాస్ యొక్క అప్పర్ బౌండరీ ఇంకొక క్లాస్ యొక్క లోయర్, తర్వాత క్లాస్ యొక్క లోయర్ బౌండరీకి ఈక్వల్ అయితే వాటిని ఏమంటాము? ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారు. వాటిని 250 minus 200 is equal to 50 అనేది 250 minus 200 is equal to 50 అనేది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ హైట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లాస్ ఇంటర్వెల్, క్లాస్ హైట్, ఇంకోటి ఏదన్నా కానీ అదే అన్నమాట. సో క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఎంతనన్నా 50. క్లాస్ ఇంటర్వెల్ ఇక్కడ ఎంత? 50. క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ 50. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 50. సో h ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత? 50. h ఈజ్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్, ఈ h మనం తెలుసుకున్నాం, అయిపోయింది. h అనేది వచ్చేసింది. నెక్స్ట్ EXI రావాలంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2. అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీస్ యావరేజ్ ఈజ్ కాల్డ్ మిడ్ వాల్యూస్. 225, ఇది 225 అయితే నెక్స్ట్ 275 అవుతుంది. ఎందుకు? క్లాస్ ఇంటర్వెల్ 50 కాబట్టి. మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. క్లాస్ ఇంటర్వెల్ 50 కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ 275 50 ఎంత? 325. 325 ఒక 50 ఎంత? 375. 375 ఒక 50 ఎంత? 425. These are all the mid values of that classes. So ఈ మిడ్ వాల్యూ ఎలా కనుక్కోవాలి? అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 ఆర్ లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. అంతే, దట్స్ ఇట్. అదే మనకు కావాలి. అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అంటే అక్కడే వాడి ఇచ్చినట్టు మనం ఏం చేయలేము. మనం
కొత్తగా సృష్టించేది లేదు, ఇంకేం లేదు. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇచ్చినాడు. ఈ నెంబర్ ఆఫ్ వర్కర్స్ లో విచ్ ఈస్ ద మోస్ట్ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉండేది ఏంటంటే 14. ఎక్కువ వర్కర్స్ ఉండేది ఎవరు? 14. ఎక్కువ వర్కర్స్ ఉన్న వాళ్ళు ఎవరు? 14. సో 14 ఈస్ కాల్డ్ అర్థమెటిక్ క్లాస్ అంటాం అనమాట. 14 ఈస్ కాల్డ్ అర్థమెటిక్ క్లాస్ అంటాం అనమాట. 14 ఈస్ కాల్డ్ అర్థమెటిక్ క్లాస్ అంటాం అనమాట. సో ఈ అర్థమెటిక్ క్లాస్ లో సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెచ్ తెలిసిపోయింది ఎంత? 50. నెక్స్ట్ ఏ ఎంత అవుతుంది? ఏ అజ్యూమ్డ్ మీన్ అంటారు. అజ్యూమ్డ్ మీన్. వాట్ ఈస్ ద అజ్యూమ్డ్ మీన్ అంటే ఏదైతే ఎక్కువ ఉన్నాయో, ఏదైతే ఎక్కువ మనుషులు ఉన్నారో దానికి ఎదురుగా ఉండే ఎక్స్ఐని మనం అజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం జనరల్ గా. లేదంటే మధ్యలో ఉండేదాన్ని తీసుకుంటాం. అర్థమెటిక్ మీన్ లో మధ్యలో ఉండేదాన్ని తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ ఏ కూడా వచ్చేసింది. ఏ ఎంత మనకు? ఏ ఎంత? 325. ఏ ఎంత? ఏ is equal to 325. ఏ is equal to 325. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు? ఏ తెలిసిపోయింది. ఏ అంటే ఏ is equal to 325. xi కూడా తెలిసిపోయింది. xi మైనస్ ఏ బై హెచ్. ఎందుకు ఈ విధంగా డీవియేషన్ మెథడ్ లో మనం చేస్తున్నామంటే ఈ పెద్ద అంకెలు 200 into 6, 225 into 6, 275 into 18, 325 into 14 ఈ విధంగా మనం చేయటం కొంచెం కష్టం కాబట్టి వీఆర్ గోయింగ్ టు టేక్ దట్ అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ మీన్స్ ఏదైతే ఎక్కువ మంది ఎక్కువ ఉన్నారో ఆ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న దానికి ఎదురుగా ఉండే మీన్ వాల్యూ ను మనం అజ్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం. సో ఏ ఈజ్వల్ తెలిసిపోయింది, హెచ్ తెలిసిపోయింది. నెక్స్ట్ యువై కనుక్కోలేమా? యువై ఇస్ ఈక్వల్ టు xi minus a by h. This is the formula. xi minus a by h or di is equal to xi minus a by h. xi first xi ఎంత? ఈ ఫస్ట్ దీనికే చేయాలి మనం. ఏదైతే అనుకున్నామో ఏ దానికే చేయాలి. 325 xi. తర్వాత ఏ కూడా ఎంత? 325 బై హెచ్ అంటే ఎంత? 50. 0 by anything. 0 by anything is 0. సో ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే యాజ్ యూజువల్గా యూఐలో ఫస్ట్ ఏదైతే అజ్యూమ్డ్ మీన్ అనుకుంటామో దానికి ఎదురుగా 0 రాసుకోండి అంతే. సింపుల్ లాజిక్. ఎందుకు? యూఐ ఇజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ బై హెచ్ కాబట్టి 325 మైనస్ 325 ఇజ్ ఈక్వల్ టు 0. 0 by 50 ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ ఇట్. సో ఆ విధంగా 325 ఎదురుగా 0 రాసుకోండి. 325 ఎదురుగా 0 రాసుకోండి అన్న. 325 ఎదురుగా 0 రాసుకున్న తర్వాత 0కు పైన -1 వస్తుంది. ఎందుకు వస్తుంది -1 -2? ఆటోమేటిక్ గా మీకు తెలిసింది 275 మైనస్ 275 మైనస్ సో 275 మైనస్ 325 ఎంత? 275 మైనస్ 325 బై 50 వస్తుంది. 275 మైనస్ 325 ఎంత అవుతుంది అన్న? 325 ఇక్కడ చేద్దాం. సో 325 మైనస్ 275 0 12లో 7 పోతే 5 50 వస్తుంది. సో మైనస్ 50 బై 50 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. సింపుల్. ఈజీగా చేయాలంటే 0కు పైన -1 -2 రాసుకోండి, కింద 1 2 రాసుకోండి అంతే. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? FI UI చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? FI UI చేయాలి. ఇప్పుడు నేను రాసినా కదా ఈ కలర్తో, రోజ్ కలర్తో రాసినా కదా. సో ఈ రోజ్ కలర్తో రాస్తున్నా కదా. ఈ రోజ్ కలర్తో రాసిన దాన్ని ఏం చేయాలంటే FI UI చేయాలి మనం. FI UI చేయాలి. ఈ FI UI 6 2 జా -12, 8 1 జా -8, 14 0 0, 10 1 జా 10, 12 2 జా 24. దట్స్ ఇట్. 12 2 జా 24. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది చూడండి. సో ఇదంతా క్లియర్ గా అర్థం ఉంటుంది. అర్థం కాకపోయినా మళ్ళీ అని చెప్తాను నేను. సో ui is equal to xi minus a అయిపోయింది. క్లాస్ అయిపోలేదు, ఇంకా నిమిషం ఉంది అనుకుంటా. సో
సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎఫ్ఐ తెలుసు మనకు, తర్వాత యుఐ తెలుసు. నీకు కావాల్సింది ఏంది? ఎఫ్ఐ యుఐ. 6 into -2 -12, 8 into -1 -8, 14 into 0 0, 10 into 1 10, 12 into 2 24. ఈ విధంగా మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి? ఇది ఎలా వచ్చింది ఏం కథ? మనకు యుఐ అంటే xi - a/h అది తెలుసుకున్నాం. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ అని తెలుసుకున్నాం. ఈ అజ్యూమ్డ్ మీన్ ఎలా వస్తుందిరా అయ్యా అంటే, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ? నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎక్కడైతే పెద్దగా ఉంటారో వాళ్ళని మనము అర్థమెటిక్ మీన్ క్లాస్ గా తీసుకోవాలి. అర్థమెటిక్ మీన్ క్లాస్ గా తీసుకోవాలి. ఈ అర్థమెటిక్ మీన్ క్లాస్ గా తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తానన్నా, దాంట్లో ఏని 325 తీసుకుని దానికి ఎదురుగా 0 రాసేసుకోవాలి అంతే. ఇంక వేరే ఆలోచించాల్సిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ చేసేటప్పుడు ఇది యాజ్ యూజువల్ గా చేయొచ్చు అనమాట. సో 0, దానికి పైన -1 -2, అంటే ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉంటే, ఇవి అసెండింగ్ ఆర్డర్ లోనే కదా 200 నుంచి 450 వరకు అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు ఈ మధ్యలో ఉండే అజ్యూమ్డ్ మీన్ ఎదురుగా 0 రాసుకోవాలి యుఐ, దానికి పైన -1 -2 -3 ఆ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. కింద 1 2 3 రాసుకుంటూ వెళ్ళాలి అంతే. ఇంక వేరేది ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు అజ్యూమ్డ్ మీన్ కనుక్కోవడంలో మీ టెక్నిక్ ఆధారపడి ఉందన్నమాట. బిగ్గెస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎక్కడ ఉంది, దానికి ఎదురుగా అజ్యూమ్డ్ మీన్ అనుకోవాలి. దానికి ఎదురుగా ఉండేదాన్ని అజ్యూమ్డ్ మీన్ గా అనుకోవాలి. అనుకున్న తర్వాత ఎఫ్ఐ యుఐ చేసుకోవాలి. అనుకున్న తర్వాత ఎఫ్ఐ యుఐ ఎలా వస్తుందిరా? ఎఫ్ఐ యుఐ ఎలా వస్తుందిరా అంటే, సో 6 into -2, 6 into -2 -12, 8 into -1 -8, 14 into 0 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సమ్మిషన్ ఎఫ్ఐ కనుక్కోవాలి. సమ్మిషన్ ఎఫ్ఐ అంటే 6 8 14, 14 14 28, 28 ఒక 30, 30 ఒక 20 50. Yes, 50. నెక్స్ట్ ఎఫ్ఐ యుఐ. సో యాజ్ యూజువల్ గా ఎందుకు ఎఫ్ఐ యుఐ ఈ విధంగా వస్తుందంటే, మనకు మనం చేసే విధానం చాలా ఈజీగా ఉండేటందుకు. మనం ఇంత పెద్ద వాల్యూస్ తో మనం చేయలేం కాబట్టి ఈజీగా ఉండేటందుకు మనం ఆ విధంగా మీన్ డివియేషన్ మెథడ్ అంటారు దీన్ని. ఈ డివియేషన్ మెథడ్ మనం తీసుకున్నాం అనమాట. సో -12 -8 -20 -20, 24 ఒక 10 34. సో 34 లో 10 పోతే ఎంత? 14. ఇక్కడ +14 ఉంటుంది. సో సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ అంటే +14. సమ్మేషన్ ఎఫ్ఐ అంటే ఏమవుతుంది? 50. నెక్స్ట్ హెచ్ అంటే 50 ఆల్రెడీ తెలుసుకున్నాం. హెచ్ అంటే క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ మీన్స్ అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. దట్స్ ఇట్. అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ఆ విధంగా మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్ మీన్స్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్న వాల్యూ అని అర్థం అనమాట. సో ఈ 50 50 క్యాన్సిల్ అయిపోయా. ఇంకెంత ఉంటుంది? 14. 325 + 14 339. ఇది మనం చేసేది అనమాట. 325 + 14 = 339. సో ఈ విధంగా మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. వీటిని అజ్యూమ్డ్ మీన్ ఉపయోగించి చేయొచ్చు. A + సమ్మేషన్ ఎఫ్ఐ యుఐ బై సమ్మేషన్ ఎఫ్ఐ చేసేస్తే మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తాయి. సో ఈ ప్రాబ్లం వరకు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే హర్షిత, ఈ ప్రాబ్లం వరకు మనకి ఏమైనా డౌట్ ఉందా హర్షిత? లేదు సార్. సో క్లియర్ గా ఇక్కడ ఏమైనా యుఐ అంటే ఏంటి క్లియర్ గా చెప్పేసిన హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్నది. ఎందుకు ఈ విధంగా తీసుకుంటారంటే మనకు సార్ xi ని ఎలా కనుక్కున్నారు సార్? xi వచ్చేసి 1 minute. అప్పర్ బౌండరీ. వాట్ ఈస్ ద ఫస్ట్ అప్పర్ బౌండరీ? 250 ప్లస్ వాట్ ఈస్ ద ఫస్ట్ లోయర్ బౌండరీ? 200
200, 250 plus 200 by 2. Their average anamata. Their average 450 by 2. 450 by 2. 450 by 2 is equal to enta? 225 kada. 450 by 2 is Yes, equal to sir. 225. Next 275 అని మళ్ళీ మనమే రాసేయచ్చు. హౌ ఎలా రాయొచ్చు అంటే because the class interval is 50. Because the class interval is 50. Because the class interval is 50. That's why 275 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 325 వస్తుంది. ఎందుకు? బికాస్ ద క్లాస్ ఇంటర్వెల్ ఇస్ 50. ఈ క్లాస్ ఇంటర్వెల్ కూడా ఎలా కనుక్కుంటారంటే అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ. ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ కి అయితే. ఈ ఒకవేళ ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్ కనుకోండి, అప్పుడు ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్స్ గా తయారు చేసుకొని మనం రాయొచ్చు. 250 మైనస్ 200 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా రాసుకుంటా పోతాం. ఇంకా ఎనీ డౌట్స్? No, sir. ఓకేనండి. సో ఈ విధంగా మిడ్ వాల్యూస్ అంటే ఆ క్లాస్ బౌండరీస్ యొక్క యావరేజ్ మిడ్ వాల్యూస్. ఇది మిడ్ వాల్యూస్ అంటారు. వీటిని ఏమంటారు? మిడ్ వాల్యూస్ అంటారు. మిడ్ వాల్యూస్ అంటే ఈ మిడ్ వాల్యూస్ అంటే ఈ క్లాస్ యొక్క యావరేజ్, క్లాస్ యొక్క యావరేజ్, ఈ బౌండరీస్ యొక్క యావరేజ్. సో ఫర్ సపోజ్ 20 ప్లస్ 20 40 యావరేజ్ చెప్పండి. 20 40 మిడ్ వాల్యూ ఏమన్నా చెప్పగలుగుతారా? 20 40 మిడ్ వాల్యూ ఈజీ చెప్పండి. 20 40 మిడ్ వాల్యూస్ అంటే మిడ్ వాల్యూ రావాలంటే వాటి యొక్క 30, sir. 30 రైట్. 20 ప్లస్ 40 by 2 60 by 2 దట్ ఈస్ ఈక్వల్ టు 30. సో ఈ విధంగా మిడ్ వాల్యూస్ అంటే వీటి యొక్క యావరేజ్, వీటి యొక్క యావరేజ్ అని అర్థం. తర్వాత ఈ మిడ్ వాల్యూస్ కనుక్కున్న తర్వాత వీటిని ఇలాగే సమ్మేషన్, మామూలుగా ఫార్ములా ఏంటి మనకు తెలిసినది? సమ్మేషన్ fi xi by summation fi. సో ఇది మనకు తెలిసినది. కానీ ఇలా 225 into 6 చేయాలంటే కొద్దిగా కష్టం కాబట్టి మనం దానికి డీవియేషన్స్ కనుక్కుంటున్నాం అనమాట. ఆ డీవియేషన్ మెథడ్ లో ui ని కనుక్కుంటున్నాం. ఆ ui ని హౌ కెన్ వి ఐడెంటిఫై దట్ ui అంటే ఫస్ట్ వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీస్? 14. 14 కి ఎదురుగా ఉన్న మిడ్ వాల్యూని మనం ఏం చేసుకోవాలి? 14 కి ఎదురుగా ఉన్న ఈ మిడ్ వాల్యూని మనం ఏ అనుకుంటాం. 14 కి ఎదురుగా ఉన్న ఈ మిడ్ వాల్యూని ఏ అనుకుంటాం. సో ఈ ఏ అంటే క్యాపిటల్ ఏ అన్నమాట, క్యాపిటల్ ఏ అనుకుంటాం. సో xi మైనస్ ఏ బై హెచ్ యాజ్ యూజువల్ గా 325 మైనస్ 325 బై హెచ్ అంటే 0 బై ఎనీథింగ్ ఇస్ జీరోస్. కాబట్టి దీనికి ఎదురుగా ఫస్ట్ 0 రాసుకోవాలి అంతే, ఇంక వేరే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు అసెండింగ్ ఆర్డర్ లోనే ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే 0కు పైన మైనస్ వాల్యూస్, 0 కింద ప్లస్ వాల్యూస్ రాసుకోవాలి. యూఐటి -1 -2 1 2 అంతే, ఇంకా ఏం లేదు, ఛాన్స్ లేదు, వేరే ఛాన్సే లేదు. కాబట్టి ఆ విధంగా -1 -2 రాసుకున్న తర్వాత fi ui కనుక్కోవాలి. 6 into -2 -12 ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వాల్యూస్ ని ఇక్కడ ప్రతిక్షేపించడమే మనం చేస్తాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్ జాయినింగ్ ఫర్ దిస్ క్లాస్. సో నెక్స్ట్ ఈ ఫార్ములాను మనం బై హార్ట్ చేయాల్సింది తప్పదు. ఈ ఫార్ములాను x bar is equal to summation fi ui by summation fi into h plus a. A is assumed value. సమ్మేషన్ fi ui అంటే మనకు 14 వచ్చింది. నెక్స్ట్ సమ్మేషన్ fi అంటే 50 వచ్చింది. h అంటే 50 ఆల్రెడీ మనకు తెలుసు. h అంటే క్లాస్ లెంగ్త్ అంటే అప్పర్ బౌండరీ మైనస్ లోయర్ బౌండరీ, is called class length or class interval or